'కూలీ' మూవీ అయితే 1000 కోట్లు కొట్టడానికి ఛాన్సెస్ ఉన్నాయా అంటే యెస్. 1000 కోట్లు కొట్టడానికి పక్కా ఛాన్సెస్ ఉన్నాయి. బట్ దీంట్లో అయితే కొన్ని కొన్ని నెగెటివ్, కొన్ని పాజిటివ్స్ అయితే ఉన్నాయి. అవి ఇప్పుడైతే మాట్లాడుకుందాం మనం. మెయిన్‌గా ఈ మూవీ కాస్టింగ్. ఈ మూవీ కాస్టింగ్ వచ్చేసి రజనీకాంత్, నాగార్జున, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, శృతి హాసన్, అమీర్ ఖాన్ అలాగనే పూజా హెగ్డేలు అయితే ఉన్నారు. ఈ మూవీకి అయితే ఇదే ప్లస్ అవ్వబోతుంది. ఎందుకంటే ఇండియాలో ఉన్న అన్ని ఇండస్ట్రీ మార్కెట్స్ అయితే ఈ యాక్టర్స్ తోనైతే మొత్తం అయితే కవర్ చేసినారు. ఈ మూవీకి మరో ప్లస్ వచ్చేసి అనిరుద్ మ్యూజిక్. ముఖ్యంగా అనిరుద్ అయితే రీసెంట్ గా రిలీజ్ చేసిన ప్రతి సాంగ్ కూడా చార్ట్ బస్టర్ అయితే అయ్యింది. ముఖ్యంగా మోనికా సాంగ్ గానీ, పవర్ హౌస్ గానీ, లేదంటే చికితా వైబ్ సాంగ్ గానీ 3 సాంగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ లో అయితే వైరల్ అవుతున్నాయి. యాక్చువల్ గా అనిరుద్ ఇచ్చే బీజిఎం తోనైతే మూవీ ఈజీగా నడిచిపోతుంది. ఈ మూవీకి మరో ప్లస్ వచ్చేసి లోకేష్ కనగరాజ్. ఎందుకంటే లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ కి అయితే చాలా పెద్ద ఫ్యాన్ బేస్ అయితే ఉంది. ప్లస్ దీనికి ఎల్సీయూ లింక్ ఉంది అంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే వెళ్ళిపోతుంది. ఎందుకంటే లియో మూవీ అప్పుడు కూడా ఎల్సీయూకి లింక్ లేదు అన్నారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే చూస్తే మాత్రం లియో మూవీకి ఎల్సీయూకి కనెక్షన్ ఉంది. అట్లనే కూలీ మూవీకి కూడా లింక్ లేదు ఎల్సీయూకి లింక్ లేదు అంటున్నారు. బట్ బై మిస్టేక్ గా ఎల్సీయూకి లింక్ ఉందంటే మాత్రం థియేటర్లు అయితే తగలబడిపోతాయి. కలెక్షన్స్ ఊహించిన రేంజ్ లో అయితే వస్తాయి. ఇప్పుడు ఈ మూవీకి ఉన్న నెగటివ్స్ చూస్తే మాత్రం వార్ 2 తోటి అయితే గట్టి క్లాస్ అయితే ఉండబోతుంది. మెయిన్ గా నార్త్ ఏరియాలో అయితే చాలా గట్టి క్లాస్ ఉండబోతుంది. వార్ 2 హిట్ టాక్ వచ్చిందంటే తెలుగు స్టేట్స్ లో కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ హంగామా నెక్స్ట్ లెవెల్ లో ఉంటది. తెలుగులో ఈ మూవీని నాగవంశీ అయితే ప్రెజెంట్ చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా అయితే ఆంధ్ర తెలంగాణలో కొంచెం ఎఫెక్ట్ అయితే ఉంటుంది. వార్ 2 కి నెగిటివ్ టాక్ వచ్చిందంటే కూలీ మూవీ మాత్రం దుష్కబోతుంది. ఎందుకంటే రజనీకాంత్ మూవీ అయినా, లోకేష్ కనగరాజ్ మూవీ అయినా యావరేజ్ టాక్ ఉన్నా కూడా మంచి కలెక్షన్స్ అయితే వస్తాయి. అండ్ సెకండ్ వచ్చేసి ఓవర్ కాస్టింగ్. ఈ మూవీకి ఉన్న ఓవర్ కాస్టింగ్ సినిమాకి అయితే దెబ్బ కొట్టొచ్చు. ఎందుకంటే ఒక్క క్యారెక్టర్ దెబ్బ కొట్టిన మీన్స్ కరెక్ట్ గా మూవీ ప్లేస్మెంట్స్ జరగలేదా మాత్రం అయితే దెబ్బ పడిపోతుంది. అండ్ అలాగే ఇంకొక పాయింట్ వచ్చేసి ఓవర్ హైప్. ఇప్పుడే మూవీకి వచ్చిన ఓవర్ హైప్ తో మాత్రం నెక్స్ట్ వచ్చే ట్రైలర్ తో ఇంకా హైప్ అయితే నెక్స్ట్ లెవెల్ కి అయితే వెళ్ళబోతుంది. ఈ మూవీకి ఉన్న హైప్ ని కరెక్ట్ గా యూజ్ చేసుకొని మూవీ కరెక్ట్ గా దిగిందంటే మాత్రం మంచి కలెక్షన్స్ వస్తాయి. ఈజీగా అయితే 900 కోట్ల కలెక్షన్స్ వస్తాయి. బట్ నార్త్ లో రావాల్సిన టాక్, అలాగే సౌత్ లో రావాల్సిన టాక్ కరెక్ట్ గా వచ్చిందంటే మాత్రం తమిళ ఇండస్ట్రీలో ఫస్ట్ 1000 కోట్ల అయితే సినిమా అవుతుంది ఇది ఖచ్చితంగా. అండ్ అలాగే మీరు వార్ 2 కోసం వెయిట్ చేస్తున్నారా, కూలీ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు, అదైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా నడిపల్లి చిన్ని కృష్ణ ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో అవ్వండి. అలాగే నడిపల్లి చిన్ని కృష్ణ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయగలరు. ఇట్లా మీ నడిపల్లి చిన్ని కృష్ణ శర్మ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై శ్రీరామ్, భారత్ మాతాకు జై.